సినీ నటుడు విజయ్ దేవరకొండ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ పాలయ్యారని వార్తలు హల్చల్ చేస్తున్నాయి. విజయ్ దేవరకొండ డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్లోనే ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 20వ తేదీ వరకు విజయ్ దేవరకొండ హాస్పిటల్లోనే ఉండబోతున్నారని, 20వ తేదీ డిశ్చార్జ్ కాబోతున్నారంటూ వార్తలు బయటకు వచ్చాయి. మరి విజయ్ దేవరకొండ హాస్పిటల్ పాలైనటువంటి వార్తల్లో ఎంతవరకు నిజముంది అనేది తెలియదు, కానీ ఈ వార్త మాత్రం హల్చల్ చేస్తోంది. ఇప్పటి వరకు విజయ్ దేవరకొండ ఆరోగ్యం గురించి ఆయన కుటుంబ సభ్యులు కానీ లేదా తన పిఆర్ టీం కానీ ఎక్కడా స్పందించకపోవటం గమనార్హం. అయితే ఈయన హాస్పిటల్లో ఉన్నారంటూ వార్తలు బయటకు రావడంతో అభిమానులు ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పష్టత ఇస్తే బాగుంటుంది అంటూ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ఈయన త్వరలోనే కింగ్డమ్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఈ సినిమా జూలై 31వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రమోషనల్ కంటెంట్స్ సినిమాపై ఎంతో మంచి అంచనాలను పెంచేశాయి. ఇక ఈ సినిమా అన్నా తమ్ముడు సెంటిమెంట్ కూడా ఉంటుందని ఇటీవల విడుదల చేసిన సాంగ్ ద్వారా తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ నటిస్తున్నారు. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చునర్ 4 సినిమాస్ బ్యానర్పై ఈ మూవీని రిలీజ్ చేస్తున్నారు. పూర్తిస్థాయి కమర్షియల్ ఫిల్మ్గా కింగ్డమ్ని రూపొందించారు. ఇలా ఎన్నో అంచనాల నడుమ విడుదల కాబోతున్న ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది. ఇక ఈయన చివరగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పెద్దగా అనుకున్న స్థాయిలో అయితే ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా పర్వాలేదు అనిపించుకుంది. ఇక కింగ్డమ్ తర్వాత విజయ్ దేవరకొండ దిల్ రాజు నిర్మాణంలో రౌడీ జనార్దన్ అనే సినిమాలో నటించబోతున్నారు. అదేవిధంగా రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో కూడా మరో సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఇకపోతే కింగ్డమ్ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఇక ఈ సినిమా జూలై 31వ తేదీ తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలో కూడా విడుదల కాబోతోంది. హిందీలో ఈ సినిమా కేవలం సింగిల్ స్క్రీన్ థియేటర్లకు మాత్రమే పరిమితమవుతుంది. అలాగే హిందీలో సామ్రాజ్యం అనే పేరిట విడుదల కానుంది.